ప్రమాణాలు లేదే, అన్ని కేజ్రీవాల్కి చెప్పి చేసుకునేదే కదా. ఇప్పుడు అంతే అతిశి నిర్ణయం జైల్లో ఉన్నప్పుడు ఆమె చూసుకున్నారు. అవును అంతే, అంతకుముందు అయినా అంతే, మంత్రులు ఎవరి పనులు వాళ్ళే. మరి ఇప్పుడు ఆ అమ్మాయి నిర్ణయాలు తీసుకుంటుంది, జైల్లో అప్పుడు వెళ్ళి తెలుసుకుని వచ్చి చేసేది. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రిగా తన నిర్ణయాలు తీసుకుంటుంది, నడిపించేవాడు అక్కడ తను అనమాట. మనకి ఇరాన్లో కనుక ప్రజలందరి చేత ఎన్నికైన వాడు అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యాడు. ప్రజలందరూ కూడా అక్కడ దేవుళ్ళ కొలిచేటటువంటి ఆయన కొమైని, ఇరాన్ సుప్రీమో అని పేరు పెట్టారు. ఆయన అధ్యక్షుడు వేరు, సుప్రీమో వేరు అక్కడ. ఇప్పుడు అట్లాగే కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, సుప్రీమో ఎవరు? సోనియా గాంధీ. అట్లాగే ఇప్పుడు కేజ్రీవాల్ సుప్రీమో, ముఖ్యమంత్రి అతిశి. ఇది ఒక డ్రామా నడుస్తుంది అనమాట. ఒక రకంగా ఢిల్లీ రాజకీయాల్లో కేజ్రీవాల్ వేరు, ఆప్ వేరు అన్నట్టుగా చూస్తారా? అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈయనకి రాజీనామా డెసిషన్ అనుకోవాలా, ఇది పార్టీ లేదు కావాలనే తీసుకున్నాడు ఆయన. ఒక జిమ్మిక్ ఏంటంటే, ఒకటి ఇది అవకాశం లేకపోవడం, ముఖ్యమంత్రిగా ఊరికి నేను నామకే వస్తే కూర్చోవాలి. ఒక కౌన్సిలర్ కార్పొరేటర్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితి, ఏం చేయలేకుండా రోజు వెళ్ళి భోజనం చేసి రావాలంతే. కాబట్టి అందుకని ఇప్పుడు పవర్స్ ఎట్లాగా అనుభవించవచ్చు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే దీన్ని సెంటిమెంట్గా వాడటం. ఇప్పుడు రేపు వచ్చే ఏడాది